ఇక్కడ మహాశివుడు కాశీ విశ్వేశ్వరుడు రూపంలో దర్శనమిస్తాడు. వారణాసి దేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల నమ్మకం. ప్రస్తుతం మనం అస్సీ ఘాట్ లో ఉన్నాం. ఇక్కడ నుంచి నమో ఘాట్ వరకు బోట్లు అవైలబుల్ గా ఉంటాయి. మొత్తం 86 ఘాట్లు ఉన్నాయని అంటారు. ఇంకా కొత్తవి కూడా కడుతున్నారు. అస్సీ ఘాట్ నుంచి నమో ఘాట్ వరకు నాకైతే 200 తీసుకున్నారు పర్ పర్సన్. ఇంకా తక్కువకే వస్తారు, ఎక్కువకే అడుగుతారు. చిన్న బోట్లు అయితే ఎక్కువగా అడుగుతున్నారు. సోలో ట్రిప్ పోవాలి అంటే 1000 దాకా తీసుకుంటారు. మిమ్మల్ని ఒక్కరిని తీసుకోపోయి మొత్తం ఘాట్లన్నీ చూపించి తీసుకువస్తారు. కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా బోట్ జర్నీ అనేది చేయండి. ఎందుకంటే ఆ గంగా నది ఒడ్డున ప్రయాణిస్తూ కాశీ సిటీ అందాలను చూడటం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్క ఘాటు, అందులోని ప్రత్యేకతలు, జనాలు చాలా బాగుంటుంది. ముఖ్యంగా నమో ఘాటు కానీ హరిశ్చంద్ర ఘాట్ కానీ చూడడానికి చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా కాశీకి వస్తే మటుకు బోటు జర్నీ కానీ లేకపోతే ఘాట్లను సందర్శించడం కానీ మిస్ చేసుకోవద్దు. మనిషి ఎక్కడ పుట్టినా తన చావు మటుకు కాశీలో కావాలనుకుంటాడు. ఎందుకంటే కాశీలో దహన సంస్కరణలు జరిగితే తనకు ఇంకో పునర్జన్మ ఉండదు. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. మీరు వారణాసి వస్తే ఖచ్చితంగా చూడవలసిన దేవాలయాలు కాశీ విశ్వనాథుడి ఆలయం, అన్నపూర్ణాదేవి ఆలయం, కాశీ విశాలాక్షి ఆలయం, వారాహిదేవి ఆలయం, తులసి మానస మందిరం, సంకటమోచన ఆలయం, కాలభైరవుడి ఆలయం, భారతమాత ఆలయం. ఇవి మటుకు ఖచ్చితంగా కాశీ వస్తే ఖచ్చితంగా చూడండి. నాకు కాశీ విశ్వనాథుడి ఆలయంలో దర్శనానికి 9 గంటలు పట్టింది. కాబట్టి పక్క రోజు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ నేను అస్సీ ఘాట్కి వచ్చేసి బోటు జర్నీ ప్రారంభించా. బోటు జర్నీ అయ్యాక ఆలయాలు సందర్శిస్తాను వెళ్ళి. బోటు జర్నీ మటుకు అద్భుతంగా ఉంది అసలు. మార్నింగ్ 6:30 అవుతుంది. సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో చూడడానికి. అద్భుతంగా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇదే హరిశ్చంద్ర ఘాటు. ఇక్కడే వాళ్ళ అంత్యక్రియలు జరుగుతాయి. నాకు అనిపించింది ఏంటంటే జీవితంలో ఒక్కసారైనా కాశీ నగరాన్ని సందర్శించాలి. కానీ 1-2 రోజుల్లో పోయాం, టెంపుల్ చూసుకున్నాం, ఘాట్ చూసుకున్నాం, వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా 1 వారం ఉండండి అక్కడ. 1 వారం ఉండి ప్రతి ఘాట్లో ఆ మనుషుల్ని చూడండి, టెంపుల్ని పరీక్షించండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి మీరు. ఎందుకంటే నిజంగా 2-3 రోజులకే మీ ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. మీరు ఆలోచించే విధానం కూడా చాలా మారుతుంది. అంటే పెద్దేం అనిపించదు, కష్టం ఇది కాదు అని మీరు తెలిసేసుకుంటారు. దీనికా నేను కష్టపడుతుంది, లేకపోతే ఇది చిన్న ప్రాబ్లమే కదా, ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాం అంటే మీరు ఆలోచించే విధానం మారిపోతుంది.
ఈ ప్లేస్ పవిత్రత వల్లో లేకపోతే మీరు చూసే కోణం మారుతుందో తెలియదు కానీ మీలో చాలా మార్పు వస్తుంది. నేను ఎక్కువగా ఇక్కడ ఫారెనర్స్ అని చూశాను. మన వాళ్ళంటే వచ్చారు, దర్శనం చేసుకున్నారు, 2-3 రోజులు ఉన్నారు, వెళ్ళిపోయారని. కానీ వాళ్ళు మటుకు ఒక 3 నెలలు 6 నెలలు ఇక్కడే ఉంటారు. వాళ్ళు అర్థం చేసుకుంటారు అసలు జీవితం అంటే ఏంటి, ఎలా బతకాలి. 10 రూపాయలు లేకపోయినా కాశీలో బతకొచ్చు. నీకు కాశీలో అన్నం దొరకదు అన్న మాట రాదు. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ దొరకద్దు. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి మంచి ప్లేస్ కాశీ అనేది. నేచర్ని కానీ లేకపోతే ఆర్కిటెక్చర్ని కానీ ఇష్టపడే వాళ్ళు కాశీని ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా మంది అంటుంటారు అక్కడికి వెళ్తే మన లాంగ్వేజ్ అర్థం కాదేమో, ఎలా ఉండాలి, ఎలా కనుక్కోవాలని. నేను వచ్చినప్పటి నుంచి నాకు 90% మంది తెలుగు వాళ్ళే తగిలారు. ఎక్కడ ఉండాలి అనేది చూసుకున్నాను, ఎక్కడికి వెళ్ళాలనేది చూసుకున్నాను. నేను ఓన్లీ గూగుల్ మ్యాప్స్ అని నమ్ముకున్నాను. నార్మల్ మీరు ఏ లాంగ్వేజ్లో అడిగినా రిప్లై మ్యాక్సిమం ఇస్తారు ఇక్కడ జనాలు. షాపుల వాళ్ళు మీరు మాట్లాడే దాన్ని బట్టి అర్థం చేసేసుకుంటారు మీకేం కావాలి అని. ఇది నమో ఘాటు, ఇదే ఫైనల్ స్టాప్. మళ్ళీ మేము అస్సీ ఘాట్కి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. నమో ఘాట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఈ బోట్ జర్నీ అయిపోయిన తర్వాత ఉన్న టెంపుల్స్ అన్నీ దర్శించుకోవాలి. వారాహిమాత టెంపుల్, కాశీ విశాలాక్షి టెంపుల్, అన్నపూర్ణాదేవి టెంపుల్, ఈ టెంపుల్స్ దర్శించుకోవాలి. ఈ ఫ్రేమ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు చూడటానికి. ఇలా చిన్న బోట్లు కూడా ఉంటాయి. మాది పెద్ద బోటు,